ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా రుణాలు తీరతాయి. అప్పులు తగ్గించుకుంటారు. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా, ఇష్టపడుతూ ఉన్నా ఆ వ్యక్తితోటి ప్రయాణం చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, లేదా ఇద్దరి మధ్య మనసులో ఉండే భావాలు పంచుకోవడం కానీ, సఖ్యత పెంచుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేస్తున్నా అనుకూలంగా కనపడుతోంది. రాజకీయ నాయకులకి రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు వేసుకోవడం కానీ, లేదా ప్రజలను ఆకర్షించుకునే పథకాలు ప్రయత్నం చేయడం కానీ, ప్రజలలో నమ్మకాన్ని పెంచుకోవడం కానీ, అధికారాన్ని చెక్కించుకునే ప్రయత్నాలు చేయడం కానీ, ప్రత్యర్థుల యందు సరైనటువంటి వాళ్ళకి తిప్పికొట్టేటటువంటి సమాధానాలు వెతకడం కానీ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా ఆలోచించడం, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గించుకోవడంతో పాటుగా ఆందోళన తగ్గించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొత్త వ్యక్తుల్ని కానీ, కొత్త పరిచయాలు కానీ, లేదా కొత్త ప్రాంతాలు తిరగడం కానీ అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మోసాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఒకళ్ళొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకోగలుగుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ చక్కని వివాహ యోగ్యతతో పాటుగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సంబంధాలు కుదరడము, ప్రేమ వివాహాలు ఫలించడము జరిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి.